నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి AP10 యూట్యూబ్ ఛానల్. గుడ్ లక్ టు AP10 యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అపారావ్ జబర్దస్త్. AP10 న్యూస్కి స్వాగతం. నేను సుమలత. అభివృద్ధి చేయండి, సహకరిస్తాం, అంతేకాని అవమానిస్తే సహించేది లేదని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన వైసీపీ నాయకులతో కలిసి పట్టణంలోని జర్నలిస్టు క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలిని అభివృద్ధి చేయాలని కోరారు. కావలి అభివృద్ధికి తను కూడా సహకారాన్ని అందిస్తానన్నారు. కానీ ఇటీవల కొందరు తమ ఫోటోను, ప్రస్తుత ఎమ్మెల్యే ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టినాడు. నేడు తనను కించపరిచేలా పోస్టులు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కావలికి ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఎక్కడా కూడా భూ కబ్జాలు, ఆక్రమణలు జరగకుండా చూశాను అన్నారు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే 100 ఎకరాలు కబ్జా చేశారంటూ అవాస్తవ ప్రచారాలను తెలుగుదేశం పార్టీ నాయకులు చేయడం హాస్యాస్పదమన్నారు. తాను భూ కబ్జా చేస్తుంటే ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకొని కావలిని అభివృద్ధి పదంలో నడిపించాలని, అందుకు తాను కూడా సహకరిస్తానని మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారం వచ్చింది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేయి, బ్రహ్మాండంగా మంచి పేరు తెచ్చుకో. కానీ కొంతమంది నేను చూస్తున్నా మన ఈ మధ్య నాడు నేడు ఒక ఫ్లెక్స్ చేశారు. మీడియా సోదరులతో చూస్తుంటారు. మీడియా ఆ విధంగా ఏంటో సమంజసంగా ఏం వేసుకోవచ్చు, ఏం వేసుకోవచ్చు, రోడ్డు వేసుకో, అప్పుడున్న రోడ్డు ఎట్ట, ఇప్పుడున్న రోడ్డు ఎట్ట వేసుకో, తప్పలేదు. ఎవడో పనికి మారినోడు నా ఫోటో పెట్టి, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టి ఏంటి తప్పు. ఒక వ్యక్తిని కించపరిచే విధంగా ఏంటి తప్పు. నువ్వు పెట్టుకో, ప్రభుత్వం ఎమ్మెల్యే గారు పెట్టుకో, బాబు అప్పుడు ఎట్లా ఉందో నా ఫోటో వేసే పని, అటువంటి పనికి మారిన పనులు ఎందుకు చేస్తారు. వాటిని కూడా నివారించిన ఆవశ్యకత ఎమ్మెల్యే గారు ఉంది. మేము కూడా వేస్తాం కావాలని, కానీ అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. అదేవిధంగా ఈ మధ్య నేను చూస్తాను, మున్సిపాలిటీకి సంబంధించి 125 ఎకరాలు కబ్జా చేశాడు. నేను ఎన్నో ప్రెస్ మీట్స్ పెట్టాను మీ అందరూ సమక్షంలో. నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి, కాలువలు, చెరువులు ఏడైనా ఆక్యుపై చేస్తుంటే నా దృష్టికి తీసుకుని నేను చెప్పాను. మేమంతా మీడియా వాళ్ళు, తెలుగుదేశం నాయకులు గాజులు దొరుకుని ఉన్నారు. ఆ రోజు తీసుకురావచ్చు కదా, నేనే ఎంక్వైరీ చేపిస్తాను కదా. 1 ఎకరా ఆక్యుపై చేస్తున్నా కూడా నేను ఒప్పుకోను. ఎవడైనా సరే అధికారులు చెప్తాను, ఖాళీ చేస్తాను. అట్టగా 2-3 నా దృష్టికి వస్తే ఇమీడియట్గా పెన్షన్గా వేయించాను. ఈరోజు మీడియాలో నేను చూస్తున్నాను, కొంతమంది పనికి మారిన వాళ్ళు రాస్తా ఉన్నారు. అది ఎవరు రాయిస్తున్నారో వారికి ఎవరు రాస్తారు లేదంటే అది కందకు కానీ కత్తికి ఎందుకు అన్నట్టు అటువంటి వ్యక్తులు కొంతమంది రాస్తూ ఉంటారు. నా మీద బోధ తెలియదానికి కావచ్చు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, నేను 100% సపోర్ట్ చేస్తాను. అటువంటి ఎవరైనా కబ్జా చేస్తుంటే తీండి, సర్వే నెంబర్లు ఉంటాయి. ఆ 125 ఎకరాలు తీస్తే కేంద్రీయ విద్యాలయానికి ఒక 10 ఎకరాలు అవుతుంది. మున్సిపాలిటీ మేము ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ అడిగాము, ఒక 10 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి టౌన్లో ఉంటే అడైనా ఉంటే ఎక్కడ లేదు, అసలు ప్రభుత్వ భూమే లేదని చెప్పి. ఇవి 125 ఎకరాలు కబ్జా చేయడం నాకే ఆశ్చర్యం వేస్తున్నాడు. అదేదో ఉంటే కేంద్రీయ విద్యాలయానికి ఇద్దాం, ఇంకొక మినీ స్టేడియంకి రెండోది కూడా ఒక పక్క అది వందగా ఉన్న ఇంకొక సైడ్ ఇంకేమైనా ఇద్దాం, లేదా ఇంకొక మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి ఒక లేఅవుట్ వేసి గవర్నమెంట్ చేత అమ్మిద్దాం. ఇవన్నీ చేయొచ్చు. ఎక్కడ కూడా ఏమైనా ఓక మీడియాలో ఈ పనికి మాగిన రాత్రి రాసే కొంతమంది ఉన్నారు. వారికి నేను ఒకటే చెప్తున్నాను, మీరు
సర్వే నంబర్ తోటి ఎక్కడ ఆర్డీఓగా ఎక్కడ తీసుకొని పలానా సర్వే నంబర్లో లేఅవుట్ వేసి ఇన్ని సైట్స్ ఏమన్నా ఆ సైట్ నంబర్స్ ఇవి అని తెప్పింది. కాగితం ఇస్తున్నాం, నేను కూడా సపోర్ట్ ఉంటాను మీకు. ఎమ్మెల్యేగా వస్తా ఉన్నా కదా, నాతో మా ఇంటికి వస్తాను అన్నాడు కదా, రమ్మని చెప్పండి, పోదా నేను వస్తాను. ఒక బురదగ్గర కార్యక్రమాల కోసం ఏదో ఎమ్మెల్యే ఈ విధంగా చేసి ఒక రాయటం కాదు, విత్ ప్రూఫ్స్ రమ్మని చెప్తున్నాను. ఆ 125 తెమ్మని చెప్తున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, ఎవడెవడో ఎప్పుడెప్పటి నుంచో చెరువు ఉన్నాయి, అభివృద్ధి చెరువు ఉంది, ఎన్నో ఎరగా కబ్జా చేస్తున్నాడు. కబ్జా అంటే కబ్జా కాదు, నీరు లేనప్పుడు ఆ ఎత్తు ప్రాంతంలో పేద రైతులు ఏదో పంట వేసుకుంటా ఉంటారు, అంతే. ఎప్పటి నుంచి వేసుకుంటా ఉంటారు. నువ్వు చెరువుకి ఒక ట్రెంచ్ కొట్టేస్తే ఆ పక్క పోదంటే పోవాలి, నీ బౌండరీ ఉంటుంది. అటువంటివి ఏమైనా ఉంటే చూడండి. లేదా ఎవరు చెరువుగా అవసరం కడుతున్నాం, కొన్ని మేము కూడా చెప్పాము, కొన్ని కట్టద్దని కూడా చెప్పాము. మందాడు చెరువు తాగుతా ఉన్నాయి, వద్దని చెప్పాము. అట్లాగే మందాడు చెరువు వివేక కట్టి సైట్స్ ఇస్తున్నారు. ఆ సైట్ పక్కనే మందాడు చెరువులో మేము కొన్ని అసోసియేషన్స్కి బీడింగ్ కార్మికులు కావచ్చు, రిటైర్డ్ సైనికులు అంటే రిటైర్డ్ మిలిటరీ పర్సన్స్ కావచ్చు, నాయక్ బ్రాహ్మిన్స్ కావచ్చు, వీళ్ళందరికీ అది వాళ్ళకి ఏదో బిల్డింగ్స్ కట్టుకోమని చెప్పి ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళు అసోసియేషన్స్ పెట్టుకుంటారు, ఆడ నాయక్ బ్రాహ్మిన్స్ వచ్చి త్యాగరాజ భవనం కట్టుకుంటామన్నారు. అదే డ్యాన్స్ మాస్టర్ వాళ్ళు డ్యాన్స్ నేర్పించేదానికి ఒక కళామందిరం కట్టుకుంటామన్నారు. తర్వాత రిటైర్డ్ ఉద్యోగ ఆడంతా డిఫెన్స్ వాళ్ళు ఆడ అసోసియేషన్ ఫామ్ తీసుకుంటే ఒకటి కట్టుకుంటా ఉన్నారు. అంటే అదే కబ్జాం కాదు, అది ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇంతకుముందు గతంలో బిఎంఆర్ ఉన్నప్పుడు ఇచ్చున్నాడు. వివేక సైట్స్ పక్కన అది కంటిన్యూ చేశాడు, అంతే. ఆడేమైనా పోయి పెద్దాపడి ఏమైనా కబ్జా చేశాడా, అలాంటి ఇంకేమైనా సుకుమారుడి కబ్జా చేశాడా, మా రవి అయినా కబ్జా చేశాడా, మా నారాయణ అయినా కబ్జా చేశాడా? ఏ నారాయణ ఒక బోధ కార్యక్రమం చేతులు నిష్పక్షపాతంగా ఎవరు ఆక్యుపై చేస్తున్నా వాటిని చేయండి. ఏదో పేదవాడు ఆడో చెరువు ఎగువ బాగాన కొద్దిగా ఏదో పంట వేసుకొని కష్టపడి దున్నుకొని ఎద్దులు పెట్టు, దాన్ని పీకేస్తాం, దాన్ని రాగేస్తాం, వేస్తాం. అట్లా చేయాలంటే మా కావలి చెరువు 24 ఎకరాలు కావలి చెరువులో నాయుడు రామప్రసాద్ కబ్జా చేస్తున్నాడు, యూట్యూబ్ చేస్తున్నాడు. తీమని చెప్పండి ఎమ్మెల్యే గారిని. ఆ తర్వాత మాట్లాడుతాం. మిగతాయి కావలి చెరువు బ్యాలెన్సింగ్ హైదరాబాద్ చేస్తే దాని కింద దాదాపు 8-10 చెరువులు మనకు ఉన్నాయి. వాటికి సంబంధించిన కెనాల్స్ అన్ని కూడా కాంక్రీట్ కెనాల్స్ చేయొచ్చు. పాపిరెడ్డి చెరువుకి పంట కాలువలు, అడ్డకాలువలు, ఇవన్నీ కూడా కాంక్రీట్ కాలువలు. ఎస్టిమేషన్స్ అంత అయితే దాదాపు 30 కోట్ల రూపాయలు అది ఎస్టిమేషన్ వేసి పంపించింది అప్రూవల్కి. దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేసి దాన్ని కూడా మనం కంప్లీట్ చేస్తే మన రైతాంగానికి చాలా మంచిది చేసినట్టు అవుతుంది. అదేవిధంగా కావలి పట్టణం కూడా బాగుపడేదానికి అవకాశం. ఎందుకంటే అడ్డకాలువ ఒకటి, పంట కాలువ ఒకటి, ఈ కాలువలు మొత్తం కూడా కాంక్రీట్ కాలువ అయిపోతాయి. అక్కడ రోడ్స్ కూడా బాగుంటాయి, చెత్త అదంతా రాదు, మురికి నీరు అంత నిల్వ ఉండదు. కాబట్టి డైరెక్ట్గా ఈ పాపిరెడ్డి చెరువుకి అట్లాగే తాగపాత్రలో పోయేదానికి అవకాశం ఉంటాయి ఆ నీళ్లు. ఇవన్నీ కూడా ఆ కెనాల్ కూడా చేయించాలని మేము అడుగుతాం. ఈ విధంగా మనం అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వానికి మంచి పేరు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా మంచి పేరు వస్తుంది. ఏదంటే ఈరోజు గతంలో మేము చేయకపోయాం, ప్రజలు మేము కృషి అయితే నేను 100% చేశాను. కొన్ని శాంక్షన్ తెప్పించాను, కొన్ని స్టార్ట్ చేయించాము, కొన్ని అన్కంప్లీట్ ఉన్నాయి, కొన్ని కంప్లీట్ చేయించాము. ఎమ్మెల్యే అన్నాక అన్నీ ఒకేసారి అయ్యే అవకాశం ఉండదు. ఈ నేను కావచ్చు, అంత ముందున్న కావచ్చు, ఇప్పుడు వచ్చిన ఆయన కూడా కావచ్చు. మన వంతు మనం ఏం చేశామనేది ఒకసారి ఆలోచించుకొని వాటి మీద మనసు పెట్టి కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని
ఎమ్మెల్యే గారిని పెట్టాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా తుమ్మగపేట రోడ్డు గిరిజన 3 రోజుల్లో సొంత నిధులతోటి కూడా స్టార్ట్ చేయిస్తానన్నారు. మంచిది, చాలా మంచిది. ఎందుకంటే సొంత నిధులతో చేయిస్తే కూడా మంచిదే, కెపాసిటీ ఉన్నారు. కానీ 60 రోజులైంది. సొంత నిధులు కాకపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఆల్రెడీ టెండర్ అయింది. అది తుమ్మగపేట రోడ్డు ఒకటి, మన విడవూరు నుంచి కొడవూరు నుంచి ఇసుక పగిలికి పోయే అభివృద్ధి గుండా పోయే రోడ్డు కావచ్చు. అదేవిధంగా నేషనల్ హైవే నుంచి దగదత్తి నుంచి గుచ్చిపోయే రోడ్డు కావచ్చు. ఇవన్నీ కూడా టెండర్ అయిపోయి ఉన్నాయి, వర్క్స్ స్టార్ట్ అయి ఉన్నాయి. కొన్ని కవర్ చేస్తున్నాయి, కొన్ని మెటల్ డబ్బులు వేసి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేదానికి ప్రభుత్వం నుంచి ప్రెజర్ తెచ్చి 60 రోజులు ఇది సొంత నిధులు పెట్టలేకపోయినా కూడా అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి ఇంకా 2,000 పర్వాలేదు, వాటిని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయమని చెప్తున్నాం. ఉత్తర కుమార్ గారు ధమ్మికారు మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేయగలిగింది చెప్పండి. ఈరోజు తుమ్మగపేట రోడ్డు 3 రోజులు వేస్తానని సొంత నిధులు చెప్పినప్పుడు ఈ పర్మిషన్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం స్టార్ట్ చేసేయచ్చు. అయినా కూడా నేను అడిగేది ఇంకా 2 నెలలు తీసుకొని అయినా సరే తుమ్మగపేట రోడ్డు వేపిస్తే మంచి పేరు వస్తుంది. ఈరోజు మేము వేయించలేకపోయాం. దానివల్ల చాలామంది మత్స్యకారు సోదరులకి చాలా ఇబ్బంది కూడా కలిగింది. దానికి నేను కూడా ఒప్పుకుంటాను. నేను నా శాయశక్తిగా నేను కృషి చేశాను. ఎన్నోసార్లు దానికి అర్జీగించాను. కానీ ఫండ్స్ ప్రాబ్లం వల్ల కాంట్రాక్టర్ ముందుకు కారణం వల్ల వేయించలేకపోయానని కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఈరోజు మీరు వేయిస్తామన్నారు కాబట్టి నేను చేయించమని అడుగుతాను. చేయించండి. ఇంకపోతే మనకు కావే రైతాంగం కోసం ముఖ్యంగా నేను, ఎందుకంటే ఈ మధ్య ఇరిగేషన్ మినిస్టర్ కావలికి వచ్చారు. వచ్చినప్పుడు సంగం బైపాస్ కెనాల్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు జగదంకి మండలం కావచ్చు, కావలి నియోజకవర్గంలో బోగోడు, దగదత్తి, కావలి రూరల్ మండలం, కావలి టౌన్కి సంబంధించి ఈ జగదంకితో పాటు ఇవన్నీ కూడా సస్యశ్యామలంగా పండాలంటే మనకి మన రైతాంగానికి అన్యాయం జరగకూడదు. ఈరోజు సంగం బైపాస్ కెనాల్ అనేది లేకపోతే మనకు వచ్చే నీళ్ళని కూడా కరిగిరి కాలువ ద్వారా వెనక్కిపోయే పరిస్థితి ఉంది. మనకి 1000 క్యూసిక్స్ మనకు వదిలినా కూడా మనకు వచ్చేది 500గా వస్తాయి. ఆ 1000 క్యూసిక్స్ కావాలి. 3 అడుగుల డౌన్గా కాలం ఉంది కాబట్టి రివర్స్ అయిపోతే అటువంటిది జరగకూడదని కావలి బైపాస్ కెనాల్ సంఘం వద్ద ఏర్పాటు చేయాలని దానికి సంబంధించి 30 కోట్ల శాంక్షన్ జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి చేయించింది. దాన్ని ఇమీడియట్గా అడిగి ఆ కెనాల్ని, బైపాస్ కెనాల్ని ఏర్పాటు చేయాలని కూడా నేను కోరుతున్నాను. అశోక్ ది మెన్స్ సెలూన్స్ రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.